Hi friends, welcome to TeluguTechsteps. ఓకే, వాట్ ఈజ్ ద స్ప్రింగ్ బూట్ అంటే మనకి అసలు స్ప్రింగ్ బూట్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈజ్ ద స్ప్రింగ్ బూట్. దేర్ ఆర్ టూ వర్డ్స్ హియర్, స్ప్రింగ్ అండ్ బూట్. మనకి స్ప్రింగ్ బూట్ అంటే వాట్ ఈజ్ ద స్ప్రింగ్ బూట్ అనే క్వశ్చన్లో మనకి టూ వర్డ్స్ ఉన్నాయి. దట్ ఈజ్ ఒకటి స్ప్రింగ్ అండి, రెండోది బూట్. ద ఫస్ట్ పార్ట్, స్ప్రింగ్ ఈజ్ సంథింగ్ మస్ట్ బీ ఫెమిలియర్ విత్ ద స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్. ఇక్కడ స్ప్రింగ్ అనే వర్డ్ ఏదైతే ఉందో అది స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ని సూచిస్తుంది. అండ్ ఇట్స్ ఎ ఫ్రేమ్వర్క్ విచ్ లెట్ యూ రైట్ ఎంటర్ప్రైజ్ జావా అప్లికేషన్స్. ఈ స్ప్రింగ్ అనే పదాన్ని మనం స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ నుంచి దాన్ని డెవలప్ చేశారు కాబట్టి, స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ యొక్క కోర్ మాడ్యూల్ నుంచి ఈ స్ప్రింగ్ బూట్ని డెవలప్ చేశారు కాబట్టి దీనికి స్ప్రింగ్ అనే వర్డ్ని ఇది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, లేకపోతే రిప్రజెంట్ చేస్తుంది. అసలు ఈ ఫ్రేమ్వర్క్ ఏం చేస్తుందండి? ఇట్ విల్ లెట్ యూ టు డెవలప్. ఇది మనం ఏం చేస్తుందంటే లెట్ యూ టు రైట్ అండ్ ఎంటర్ప్రైజ్ జావా అప్లికేషన్. అంటే మనకి ఎంటర్ప్రైజ్ జావా అప్లికేషన్స్ రాయడానికి ఈ యొక్క ఫ్రేమ్వర్క్ అనేది యూస్ అవుతుంది. అండ్ ఇట్స్ ఎ హ్యూజ్ ఫ్రేమ్వర్క్. ఇట్ డస్ ఏ లాట్ ఆఫ్ స్టఫ్ అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ డీటెయిల్స్. అంటే నేను ఇక్కడ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ ఏం చేస్తుంది, ఏమేం చేస్తుంది అవన్నీ చెప్పను, కానీ మీరు ఒక్క పదం అయితే గుర్తుపెట్టుకోండి. ఇట్ విల్ బీ యూజ్డ్ టు డెవలప్ ఏ ఎంటర్ప్రైజ్ జావా అప్లికేషన్స్. ఎంటర్ప్రైజ్ జావా అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, అగైన్ లైక్ I said, the kind of prerequisite for this course you should at least have some basic familiarity with the spring framework. అంటే స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అనేది మనకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఓకే, ఆ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ మీద ఇది డెవలప్ చేశారు. అండ్ ఆ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ యొక్క కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క అసలు బేసిక్గా మనం స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ని ఎందుకు డెవలప్ చేసుకుంటాం, ఎందుకు యూజ్ చేస్తామంటే యాజ్ అ డెవలపర్గా ఎంటర్ప్రైజ్ జావా అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఇక్కడ స్ప్రింగ్ బూట్ని కూడా మనం ఎందుకు యూజ్ చేసుకుంటామండి? ఎంటర్ప్రైజ్ జావా అప్లికేషన్ డెవలప్ చేయడానికే మనం స్ప్రింగ్ బూట్ని కూడా యూజ్ చేసుకుంటాం. బట్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్కి స్ప్రింగ్ బూట్కి డిఫరెంట్ ఏంటంటే మనం లాస్ట్ ఇంట్రడక్షన్లో చెప్పుకున్న అడ్వాంటేజెస్ అనమాట, లేకపోతే ఫీచర్స్ అనమాట. స్పీడ్గా ప్రొడక్షన్ రెడీ అప్లికేషన్ విత్ లెస్ ఎఫెక్ట్, లెస్ టైంతో, డిప్లాయ్మెంట్ లేకుండా, అనోటేషన్స్ని, కాన్ఫిగరేషన్స్ని, సెటప్స్ని ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటూ మనం ఒక ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాం. కాబట్టి స్ప్రింగ్ బూట్ ఈజ్ ద మోర్ ఆక్యుపైడ్ ఫ్రేమ్వర్క్ ఇన్ ద మార్కెట్. ఓకే, మోర్ స్పేస్ ఆక్యుపైడ్ డెవలపింగ్ ఫ్రేమ్వర్క్ ఇన్ ద మార్కెట్ అండి. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. ఓకేనా, దట్ ఈస్ ద ఫస్ట్ వర్డ్, స్ప్రింగ్ అనే పదానికి అర్థం అది. అండ్ లెట్స్ సీ ద సెకండ్ వర్డ్, బూట్. బూట్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ అ బూట్ స్ట్రాప్. The spring boot is something that let you bootstrap a spring application. ఈ బూట్ అనే పదం ఏం చేస్తుందంటే ఇట్లా బూట్ స్ట్రాపింగ్ అంటే తెలుగులో అర్థం ఏంటంటే స్టార్టింగ్ నుంచి, లేకపోతే మొదటి నుంచి, అంటే స్క్రాచ్ నుంచి అన్నమాట. యాజ్ అ డెవలపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ విల్ బూట్ స్ట్రాప్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్. అంటే ఈ యొక్క బూట్ స్ట్రాపింగ్ అనేది స్ప్రింగ్ బూట్ అప్లికేషన్, మీరు ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ రాశారు కదా, దాన్ని ఏం చేస్తుందంటే ఇట్స్ బూట్ స్ట్రాపింగ్ ద స్ప్రింగ్ బూట్ ఈజ్ సంథింగ్ దట్ లెట్ యూ బూట్ స్ట్రాప్ యువర్ స్ప్రింగ్ అప్లికేషన్ ఫ్రమ్ ద స్క్రాచ్. అంటే మీరు స్టార్టింగ్ నుంచి మీరు రాసుకున్న అప్లికేషన్ని బూట్ స్ట్రాప్ చేస్తుంది, అంటే స్టార్ట్ చేస్తుంది. ఇగ్నిషన్, మనం బండి స్టార్ట్ చేసినప్పుడు ఎలాగైతే కీ పెట్టినప్పుడు ఇగ్నైట్ అవుతుందో, ఈ బూట్ అనే పదం ఏం చేస్తుందంటే మీ యొక్క స్ప్రింగ్ అప్లికేషన్ ఏదైతే ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ ఉందో దాన్ని ఇగ్నైట్ చేస్తుంది, స్టార్ట్ చేస్తుంది. అండ్ that's how it's get its name as a spring boot. Here is the official. మనం ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ నేను స్ప్రింగ్ బూట్ అనే పదానికి స్ప్రింగ్ని, అదేవిధంగా బూట్ని యాజ్ ఎ డెవలపర్గా లేకపోతే ట్రైనర్గా మీకు ఒక స్టూడెంట్కి నేను ఆ వర్డ్స్ విడదీసి చెప్పచ్చు, మీకు అర్థమవుతుంది సమ్వాట్. బట్ మీరు ఇంటర్వ్యూస్లో ఇలా చెప్తే సమ్వాట్ మీరు కూడా ట్రైనర్ అనుకుంటారు. సో యూ మస్ట్ బి ప్రొఫెషనల్. సో ప్రొఫెషనల్గా ఉండాలంటే మనం డెఫినేషన్ ఇవ్వాలి. ఆ డెఫినేషన్ ఎలా ఇవ్వాలి? నేను చెప్పిన డెఫినేషను, లేకపోతే వెబ్సైట్స్లో కొంతమంది రాసిన డెఫినేషన్ ఇస్తే ఇట్ విల్ బి మోర్ ఫన్నీ థింగ్. మీరు అక్కడ అలాంటి పొరపాట్లు చేస్తారు కాబట్టి మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. సో మీరు ఇక్కడ ఎవ్రీ టైమ్ యూ మస్ట్ బి ప్రొఫెషనల్. మీకు అర్థం కాకపోయినా యూ మస్ట్ బి ప్రొఫెషనల్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఎవ్రీ కంపెనీ నీడ్స్. ఓకే, సో వీ మస్ట్
know the definition given by spring.io. అంటే స్ప్రింగ్ కంపెనీ, ద మెయిన్ ఫౌండర్ ఆఫ్ ద spring.io ఇస్ ద వెబ్సైట్, మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. spring.io అనే వాళ్ళు మనకి ఇచ్చిన డెఫినేషన్ ఏదైతే ఉందో ఒకసారి ఆ డెఫినేషన్ చూద్దాం. దట్ ఈస్ ద మోర్ ప్రొఫెషనల్ డెఫినేషన్. ఓకే, ఎందుకోసం అంటే స్ప్రింగ్ బూట్ డెవలప్ చేసిన వాడికన్నా ప్రొఫెషనల్గా ఎవరో డెఫినేషన్ ఇవ్వలేడు కదా. సో ఆ డెఫినేషన్ మనం ఫాలో అవ్వాలి. ఇట్స్ సమ్ టైమ్ బెటర్ టు ఎక్స్ప్లెయిన్ ఇంటర్వ్యూ ఆల్సో. Okay, what is the definition? Let's see the definition. Spring Boot make it easy to create a standalone production grade spring based application that you can just run. Okay అండి, that's a simple definition. ఒకసారి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. Spring Boot makes it easy to క్రియేట్. నేను ఇప్పుడు దాకా చెప్పిందే క్రియేట్. ఏం క్రియేట్ చేయడాకండి? ఫర్ స్టాండ్ అలోన్, STAND స్టాండ్ అలోన్ అండ్ ప్రొడక్షన్, ప్రొడక్షన్ గ్రేడ్. ఏం అప్లికేషన్ అండి? స్ప్రింగ్ బేస్డ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్. కొంచెం ఇంపార్టెంట్, అందుకోసం కొద్దిగా గ్యాప్ తీసుకొని చెప్తున్నాను. అప్లికేషన్స్ దట్ యూ క్యాన్ జస్ట్ రన్. ఓకే, దిస్ ఈజ్ అ వెరీ ఈజీ డెఫినేషన్. వీ క్యాన్ బి ఎక్స్ప్లెయిన్ ఇట్ వెరీ అండర్స్టాండబుల్ మేనర్ టు ఇంటర్వ్యూయర్. మనకి ఇంటర్వ్యూకి కూడా అర్థం కావాలి. మీకు వచ్చు కదా అని మీకు నచ్చినట్టు చెప్పుకుంటే కాదు. ఇది చూడండి ఎంత ప్రొఫెషనల్గా ఉందో. అంటే అంత ప్రొఫెషనల్ అంటే పెద్ద పెద్ద వర్డ్స్ యూజ్ చేయడం కాదు. ప్రొఫెషనాలిటీ అంటే అది అర్థం కావాలి ఈజీగా. ఇప్పుడు ఈ డెఫినేషను ఎంత ఆ డెఫినేషన్లో ఉండాలో అంతా ఉంది. 100% ఆ డెఫినేషన్ ఆఫ్ స్ప్రింగ్ బూట్ అంటే ఏంటో చెప్తుంది. స్ప్రింగ్ బూట్ మేక్ ఇట్స్ ఈజీ. స్ప్రింగ్ బూట్ ఏం చేస్తుందండి? చాలా ఈజీ చేస్తుంది. దేన్ని ఈజీ చేస్తుంది? క్రియేటింగ్ ద స్టాండ్ అలోన్ అండ్ ప్రొడక్షన్ గ్రేడ్ అండ్ స్ప్రింగ్ బేస్డ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ని లేకపోతే స్టాండ్ అలోన్ ప్రొడక్షన్ గ్రేడ్ అప్లికేషన్స్ని క్రియేట్ చేయడం ఈజీ చేస్తుంది. అంటే క్రియేషన్ అనేది ఈజీగా అవుతుంది. అండ్ దాన్ని ఏం చేయొచ్చండి? దట్ యూ కెన్ రన్, అంటే మీరు జస్ట్ ప్రొడక్షన్లో రన్ చేసేయచ్చు. దట్ ఈస్ ద థింగ్ వాట్ ఐమ్ ఎక్స్ప్లెయిన్ టిల్ నౌ. నేను ఇప్పుడు దాకా చెప్తుంది అదే కదా. బట్ ఇది spring.io వెబ్సైట్ వాడు, లేకపోతే ప్రొఫెషనల్ ద అఫీషియల్ ఓనర్ ఆఫ్ ద స్ప్రింగ్ బూట్ ఏం చేశాడు? ఆ ఎక్స్ప్లెనేషన్ అంతా తీసుకొచ్చి ఒక లైన్లో పెట్టాడు. ఈజ్ ఇట్ ప్రొఫెషనల్ ఆర్ నాట్? వినీత్, మీకు పాయింట్ అర్థమైందా? దిస్ డెఫినేషన్ ఈజ్ మోర్ ఎక్సైటెడ్ మాట. మనకి ఆ డెఫినేషన్, మీరు ఎప్పుడైతే ఈ డెఫినేషన్ అర్థమవుతుందో దట్ విల్ బీ ఎనఫ్ మాట. ఈ క్లాస్ యొక్క సారాంశం, లేకపోతే వాట్ యాక్చువల్లీ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ యూ. ఈ డెఫినేషన్ మీకు అర్థమైతే ఇట్స్ 100% సక్సెస్ఫుల్ మాట. ఈ ఫస్ట్ క్లాస్ అనేది మనకి సక్సెస్ అయిందని అనుకోవచ్చు. ఒకసారి మీరు ఈ డెఫినేషన్ ఒకసారి మీరు చూడండి, లేకపోతే నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బూట్స్ట్రాప్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ జస్ట్ మనం స్టార్ట్ చేయడం అండి, ఇగ్నైట్ చేయడం. బూట్స్ట్రాప్ అనేది లైక్ మనకి ఆల్రెడీ ఒక HTML లాంటిది ఒకటి ఉంది, బట్ మనకి అది ఇప్పుడు అవసరం లేదు. బట్ మన డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బూట్స్ట్రాప్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఇగ్నైట్ చేయడం, స్టార్ట్ చేయడం అన్నమాట. మన అప్లికేషన్ ఉంది కదా, స్ప్రింగ్ అప్లికేషన్ ఉంది చూసారా, ఆ స్ప్రింగ్ అప్లికేషన్ని స్టార్ట్ చేయడానికి బూట్స్ట్రాప్ అవుతుంది, అంటే లోపల స్టార్ట్ అవుతుంది. మీకు ఓఎస్ ఎప్పుడైనా వేసుంటే మీకు బూటింగ్ అంటారు, ఐడియా ఉందా? మీరు ఎప్పుడైనా ఓఎస్ విండోస్ కానీ ఎప్పుడైనా మీరు వేసుకుంటే మీ ల్యాప్టాప్లోకి బూటింగ్ అంటారు. బూటింగ్ అంటే ఏంటి? అక్కడ స్టార్టింగ్ అవుతుంది. సో మన అప్లికేషన్లో కూడా బూట్స్ట్రాప్ అంటే బూట్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఆఫ్ స్టార్టింగ్ అన్నమాట. స్టార్ట్ అంటే ఇక్కడ ఏం స్టార్ట్ అవుతుంది? మన అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇట్స్ కంప్లీట్లీ రిలేటెడ్ టు అవర్ అప్లికేషన్. అంటే ఇక్కడ స్ప్రింగ్ అనేది మీరు డెవలప్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ అనేది ఉందనుకుంది, ఆ కార్ అనేది స్ప్రింగ్ డెవలప్ చేసి పెట్టింది. ఆ కార్ని మీరు మూవ్ చేయాలి కదా, దాన్ని బూట్ చేయాలి అంటే అక్కడ ఒక డ్రైవర్ కావాలి. ఆ బూట్ చేసే పని ఏం చేస్తుందంటే బూట్స్ట్రాప్ అనేది చేస్తుంది. సో దాన్ని మనం స్ప్రింగ్ బూట్ అంటాం, ఈ రెండింటిని కలిపి. దట్ ఈస్ జస్ట్ అ సింపుల్ ఎగ్జాంపుల్. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్లాస్. ఐ హోప్ మీకు ఈ క్లాస్ నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. Please don't forget to subscribe to my channel and happy learning. Thank you so much.